పరశురాముడు శ్రీరాముడిని చంపడానికి వెళ్లాడని మీకు తెలుసా? పరశురాముడు విష్ణువుని అవతారాల్లో ఒకరు. శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడిలా ఆయన ఎప్పుడూ తన శరీరాన్ని త్యజించలేదు. వైకుంఠ ధామానికి తిరిగి వెళ్లలేదు. అలాగే మహావిష్ణువు రూపంలో కూడా ప్రత్యక్షం కాలేదు. ఆయన మన పురాణాల్లో ప్రతి యుగంలోనూ ఉన్న ఒక విశిష్టమైన పాత్రగా నిలిచారు. క్షత్రియుల సంహారం చేసిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా అన్నిటినీ త్యజించి పర్వతాలలో సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు. కానీ అనేక యుగాల తర్వాత త్రేతా యుగంలో తన గురువు అయిన భగవాన్ శివుడి దివ్య ధనస్సును ఒక క్షత్రియుడు విరిచినప్పుడు ఆయన సమాధి భంగమయ్యింది. అయితే ఆ క్షత్రియుడు మరెవరో కాదు, శ్రీరాముడే. వాల్మీకి రామాయణం ప్రకారం రాజా జనకుని దివ్య ధనస్సును శ్రీరాముడు విరిచినప్పుడు పరశురాముడు అక్కడికి వచ్చాడు. భగవాన్ పరశురాముడు శ్రీరాముడి దివ్యతను, శక్తిని గుర్తించారు. శ్రీరాముడు కూడా విష్ణువు అవతారమే అని ఆయన గ్రహించారు. క్షత్రియుడిగా అవతరించిన శ్రీరాముడు ఇక పరశురాముడికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదని నిరూపించాడు. ఒక అవతారం మరొక అవతార మహిమను అంగీకరించిన ఆ దృశ్యము నిజంగా చాలా అద్భుతమైనది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి, లైక్ చేసి ఫాలో అయిపోండి.